నేను మారాల్సిందే. ఎందుకోసం? దేవుని కృప నాపై రావటం కోసం, నా కుటుంబం ఆశీర్వదింపబడడం కొరకు, నా పిల్లలు మంచి గమ్యం చేరడం కొరకు. తండ్రిగా, తల్లిగా నేను దేవునితో ముడిపడాల్సిన సమయం వచ్చింది. ఇంకొక్క రోజు కూడా ఆలస్యం చేయడానికి కుదరదు. ఒక ఉత్తమమైన కుటుంబాన్ని దేవునికి కానుకగా అప్పగించడానికి నేను మారాల్సిందే. దిస్ ఈజ్ ద ప్రైమ్ టైమ్ టు టేక్ ఎ డిసిషన్. ఐ విల్ చేంజ్ మై లైఫ్ స్టైల్. నేను నా జీవిత రీతిని నేను మారుస్తాను. దేవునికి ఇష్టడిగా నన్ను నేను సమర్పిస్తాను. నా కుటుంబం దేవునిలో ఆశీర్వదింపబడడానికి నేను ఇష్టపడుచున్నాను. యెరెమీయా ప్రవచనం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకని? మనం ఎంత చక్కగా నవ్వుతాం, ఎంత చక్కగా మాట్లాడుతాం. ఇప్పుడే మీ గురించి మాట్లాడేవండి. అవునవును. అది రికార్డ్ చేసి వినిపిస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది. మీకు 100 ఏళ్ళు అని చెప్తూ ఉంటే మన హృదయం అంతా ఆనందిస్తూ ఉంటాం. కానీ చెప్పింది ఏంటి తెలుసా? చెప్పకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మనం పరమార్థ హృదయముతో దేవుని సేవించు వారమైతే, దేవుని చిత్తం నెరవేర్చు వారమైతే, దేవుని ఆశీర్వాదములు అద్భుతంగా మన మీదికి దిగివచ్చును.